అందరికీ హాయ్ అండి. మరి ఈరోజు సెషన్‌లో మనం చాలా ముఖ్యమైనటువంటి టాపిక్‌ని డిస్కస్ చేయబోతున్నాం. దానికంటే ముందు కొంతమంది సబ్స్క్రైబర్స్ ఏమో కంప్లీట్‌గా తెలుగులోనే మాకు అర్థమయ్యేటట్లు చెప్పండని, మరికొంతమంది ఇంగ్లీష్‌లో అర్థమయ్యేటట్లు చెప్పమని ఇలా మనకి రిక్వెస్ట్ చేసి ఉన్నారు. అయితే నేనేమంటానంటే, మిగతా ఏ సబ్జెక్టులు తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోషల్ సైన్స్ గాని, లేకపోతే సైన్స్ గాని, ఏ అదర్ దాన్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఆ టెర్మినాలజీ అనేది తెలుగుకి, ఇంగ్లీష్‌కి చాలా వేరియేషన్ ఉంటది. బట్ వేరేజ్ మ్యాథమెటిక్స్ చాలా మనం డైలీ మనకు తెలియకుండానే ఈ టెర్మినాలజీ అంతటిని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో, దాన్ని బట్టి తెలుగు వాళ్ళకైనా, ఇంగ్లీష్ మీడియం వారికైనా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదని నేను అనుకుంటాను. అందుకోసమే ఈ రోజు నుంచి చేసే ప్రతి వీడియోలో కూడాను తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండింటిని కూడా నేను మెర్జ్ చేస్తూ అంటే ఒకే ట్రాక్ మీద తీసుకొచ్చి మీకు అర్థమయ్యేటట్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఎస్పెషల్లీ ఛానల్ పెట్టేది కూడాను ప్రతి విద్యార్థి కూడా ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా సరే చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మనం ఎంత ఈజీగా మనం టీచ్ చేస్తే ఆ పిల్లాడికి మ్యాథమెటిక్స్ అనేది అర్థమవుతుంది, దానిపైన ఇంట్రెస్ట్ పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ పెట్టడం జరిగిందండి. ఈ వీడియోలో నేను ఒక్కొక్క లెక్క డిస్కస్ చేస్తాను. దానికి తగ్గట్టుగా మీకు వెంటనే మరొక లెక్క మీకోసం ఒక హోంవర్క్ మాదిరిగా ఇస్తాను. సో, అలా ప్రాక్టీస్ చేసినప్పుడే మనకి ఈ మ్యాథమెటిక్స్ అనేది చాలా ఈజీగా గెయిన్ చేయగలుగుతాం. అయితే మరి ఈరోజు మనకి ఈ మొదటి ప్రాబ్లం చూడండి. ఒక పెన్నును ₹5 కొని ₹8 అమ్మినా వచ్చు లాభము లేదా నష్టాన్ని కనుగొని దాని తర్వాత ఆ లాభ శాతం లేదా నష్ట శాతాన్ని కనుక్కోమంటున్నాడు. మరి ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్‌లో చూసినట్లయితే ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్ ఈజ్ ₹5 and sold it for ₹8, then find its profit or loss and also find profit percentage or loss percentage. మీరు మనం డైలీ వింటుంటాం కాస్ట్ అంటే కొనడం అని, ఓకేనా. సెల్ ఆర్ సోల్డ్, సెల్ అంటే అమ్మడం, సోల్డ్ అంటే అమ్మేశాడు, దాన్ని ఎంతకు అమ్మేశాడని చెప్తున్నాడు. సో, మనకి సోల్డ్ అనే పదం కూడా అర్థం తెలిసిపోయింది. సో, ఫైండ్ అంటే కనుక్కోవడం. ప్రాఫిట్, మనం ఇప్పుడు నీకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందిరా, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటుంటాం లేదా. సో, ప్రాఫిట్ అంటే లాభం, లాస్ అంటే నష్టం. సో, పర్సంటేజ్ వింటున్నాం, 100కి ఎంత లాభం వచ్చిందిరా లేదా 100కి ఎంత నష్టం వచ్చిందని చెప్పడం. సో, ఇందులో మనకి అర్థం కాని కాన్సెప్ట్లు ఏమీ ఉండవండి. మ్యాథమెటికల్గా అది మంచి బెనిఫిట్ అనమాట. సో, అయితే మనకి ఈ ప్రాబ్లంలో మనకున్న ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఎవరంటే పెన్ పైన మొత్తం అంతా ప్రాబ్లం నడుస్తుంది. మరి దీనికంటే ముందు ఇక్కడ ప్రాఫిట్ లాస్ అనే కాన్సెప్ట్ల గురించి మాట్లాడదాం. సో, ఎప్పుడు మనకి ప్రాఫిట్, ఎప్పుడు లాభం వస్తుంది, ఎప్పుడు లాస్ వస్తుంది. సో, వెన్ విల్ వి గెట్ ప్రాఫిట్ ఆర్ లాస్. అందుకోసం మనకి 2 అంశాలు తీసుకుంటున్నాం చూడండి. సిపి, ఎస్పి. సిపి ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్, ఎంతకు కొంటున్నాం ఆ వస్తువుని, ఈ పెన్నుని ఎంత కొంటున్నాం అనేది సిపి. ఎస్పి ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్, ఎంతకు అమ్ముతున్నాం అన్నది. ఇప్పుడు చెప్పండి, మనకి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, లాభం అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి. సింపుల్గా ఒక వస్తువుని తక్కువకి కొనాలి, ఎక్కువకి అమ్మాలి, అంతేనా చెప్పండి. సో, కాబట్టి ఒక వస్తువుని తక్కువ కొని ఎక్కువకి అమ్మడాన్ని మనం ఇక్కడ చూడండి లెస్ దెన్ ఉపయోగించాను. అంటే కాస్ట్ ప్రైస్, కొన్నది తక్కువ ఉండాలి. చూడండి ఇక్కడ ఈ వి షేప్ ఎవరి వైపు అయితే చూస్తుంది చూడండి, ఇక్కడ ఇది ఈ పాయింట్ అని మనకి వి అనేది ఎవరి వైపు కనిపిస్తుందో వాడిని తక్కువ ఉండాలన్నమాట. సో, ఎస్పి ఎక్కువ ఉండాలి. తక్కువ కొని ఎక్కువ అమ్మే మనకు వెంటనే మనకి ఏమొస్తుందని చెప్పాలి. సో, వీ విల్ గెట్ ప్రాఫిట్. సింపుల్ లాజిక్. తక్కువ కొని ఎక్కువకి అమ్మితే ఏమొస్తుంది, ప్రాఫిట్, లాభం వస్తుంది. క్లియర్ కదా. మళ్ళీ సేమ్, ఒకవేళ మనకి సిపి ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్పి, ఒకవేళ నువ్వు ఒక వస్తువుని ఎక్కువకు కొని తక్కువకు అమ్మవలసిన పరిస్థితి వచ్చింది. మామూలుగా మనం డైలీ లైఫ్లో చూస్తుంటాం కదండి. ఏదైనా ఒక టీవీని, మొబైల్ని గట్రా మనకి అవసరార్థం ఒక 10,000 పెట్టి కొంటుంటాం. సో, మనకి అత్యవసరమైతే మన ఫ్రెండ్కి ఎంతో తగ్గించి అమ్మేస్తావు లేదా. సో, అప్పుడు మనకి ఏమైపోయినట్లు, మనం లాస్ అయ్యామా లేదా, అంతే. సో, ఎక్కువకు కొని తక్కువకు అమ్మితే లాస్ వస్తుంది, తక్కువ కొని ఎక్కువ అమ్మితే ప్రాఫిట్ వస్తుంది. సో, ఇది సింపుల్ లాజిక్కే కదండి, ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, చూడండి ఈ పెన్ యొక్క ప్రాబ్లం తీసుకుంటే మరొకసారి రాశాను ఇక్కడ సిపి, ఎస్పి. మనం ఇక్కడ పెన్ని ₹5 కొన్నాము, అలాగే ₹8కి అమ్మాము. ₹5 కొన్నటువంటి పెన్ని కాస్ట్ ప్రైస్ ఏమో ₹5, సెల్లింగ్ ప్రైస్ ఏమో ₹8. సో, మరి తక్కువ కొని ఎక్కువకి కదా అమ్మాము. సో, మనకి వాట్ విల్ హ్యాపెన్, ఎస్ ప్రాఫిట్ విల్ హ్యాపెన్. సో, మనకి లాభం వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది.
సో ఎంత వస్తుంది సార్ అంటే మరేమి ఎలా చేస్తాం, సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ని మైనస్ చేయాలి. 8 - 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 రూపీస్. ఆ విధంగా ప్రాఫిట్. అయితే మనకి ఇంతకీ ప్రాబ్లంలో ఏంటిగా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ కట్టాక ప్రాఫిట్ పర్సంటేజ్ కట్టమన్నాడు. మరి ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటమ్మా, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మరి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అమ్మ ఇక్కడ, 3 రూపీస్. ఆ పెన్ ఎంత కొన్నాం మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ మాత్రం వేసుకోవాలి, సెల్లింగ్ ప్రైస్ మాత్రం కాదు. ఇంటూ 100. ఓకేనా. సో ఈ 5 టేబుల్తో దీన్ని 100ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో 5 ఎంతలో పోతుంది, 5 20 100. 20ని 3తో యాడ్ చేయకూడదు, ఓన్లీ మల్టిప్లికేషన్. 23 60%. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఇది మీకు ఈజీనెస్ కోసం, కాన్సెప్ట్ అర్థం అవడం కోసం చెప్పాను. ఇలాగ మనం నెక్స్ట్ ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ వేలో అడిగే ప్రశ్నలు చాలా ఈజీగా, మరింత ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, మరి మన సెకండ్ ప్రాబ్లం చూడండి. ఒక మొబైల్ను 10,000 రూపాయలకు కొని 25% లాభానికి అమ్మిన ఆ మొబైల్ యొక్క అమ్మిన వెల ఎంత? ఇంగ్లీష్ వెర్షన్ చూడండి. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఏ మొబైల్ ఈజ్ 10,000 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 25% ప్రాఫిట్, దెన్ ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దట్ మొబైల్. సో ఈ ప్రాబ్లంలో మనకి ఒక మొబైల్ ఫోన్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ పైన ఉన్నటువంటి ప్రాబ్లం. దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. దాంట్లో మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఎస్పీ అనేది ఎంతో అని అడుగుతున్నాడు. మీకు ఇప్పుడు చాలా ఈజీగా ఎలా చేయాలో చెప్తుంది చూడండి. ఇక్కడ కేవలం 25% ప్రాఫిట్ని నేను టార్గెట్గా చేసుకుని ఆ ఒక్కదానితో ఈ ఆన్సర్ని ఎలా చేస్తున్నా చూడండి. సో మనకు తెలిసి ఇక్కడ మనకి మొబైల్ అనేది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్, దానిపైన ప్రశ్న కాబట్టి నేను ఇక్కడ సిపి కాస్ట్ ప్రైస్, ఎస్పి సెల్లింగ్ ప్రైస్. చూడండి, సిపి కాస్ట్ ప్రైస్, ఎస్పి సెల్లింగ్ ప్రైస్. అంటే మొబైల్ ఫోన్ని ఎంత కొన్నామో తెలిస్తే దాని దగ్గర వేసుకోవాలి. అలాగే ఎస్పి సెల్లింగ్ ప్రైస్ ఎంత తెలిసినట్లయితే దాని కింద వేసుకోవాలి. అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్ మనకి ఇచ్చాడు, పీపీ రాస్తాను, ప్రాఫిట్ పర్సంటేజ్. ఈ ప్రాబ్లంలో మనకి 25% ఇచ్చాడు చూసారా. 25% అనేది మనకి ప్రాఫిట్ పర్సెంట్గా ఇచ్చాడు. ఈ 25% అంటే అర్థం ఏమిటి, జాగ్రత్తగా చూడండి. 25 రూపాయల లాభం ఎంత పైన, 100 రూపాయల పైన. గుర్తుపెట్టుకుని దీని ఒక్కదాన్ని 25% అంటే ఇన్ కేస్ ఆ మొబైల్ యొక్క కాస్ట్ అనేది 100 రూపీస్ అయితే, అయితే జస్ట్ అనుకుంటాను అనమాట. ఒకవేళ అదే మొబైల్ యొక్క కాస్ట్ 100 రూపాయలు అయితే దానిపైన నీకు ఎంత లాభం వచ్చినట్లు, 25 రూపాయలు లాభం వచ్చినట్లు. అది 25% మీన్స్. అంతవరకు బాగానే ఉంది. మరి 100 రూపాయలు కొన్నటువంటి మొబైలు దానిపైన 25 రూపాయలు లాభం వచ్చిందంటే దానికి నువ్వు ఎంతకి అమ్మినట్లు, మరి ఆ 100కి ఆ ప్రాఫిట్ని కలుపుకోవాలి, అంతేనా. అంటే 125, 125 రూపీస్కి నువ్వు దాన్ని సెల్ చేసినట్లు. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. అయితే వాస్తవానికి మరి ఈ మొబైల్ ఫోన్ని మనం స్టార్టింగ్లో ఎంత కొన్నామని ఇచ్చాడు, 10,000 రూపీస్. కాబట్టి నేను ఇక్కడ 10,000 వేస్తున్నాను. మరి 10,000 రూపీస్ యొక్క మొబైల్ని నువ్వు ఎంతకి అమ్మావు, క్వశ్చన్ మార్క్, సెల్లింగ్ ప్రైస్ కొనుక్కోవాలి. ఓకేనా. ఇప్పుడు ఎంత, ఎక్కడైతే క్వశ్చన్ మార్క్ వచ్చిందో గుర్తుపెట్టుకోండి. ఎటువైపు అయితే క్వశ్చన్ మార్క్ వచ్చిందో అటువైపు ఆ పైన ఒక యారో మార్క్ పెట్టుకోండి. క్వశ్చన్ మార్క్ వచ్చే వైపు యారో మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి. మనకు కావాల్సింది సెల్లింగ్ ప్రైస్, మొబైల్ యొక్క సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వేల ఎంతో కావాలి. వీటిని సింపుల్గా మనం అనుకుందాం, ఒక చాక్లెట్లు డబ్బులుగా తీసుకుందాం. ఒకవేళ 100 చాక్లెట్లు కాస్ట్ 125 రూపీస్ అయిందనుకోండి. ఓకేనా. 100 చాక్లెట్ల కాస్ట్ 125 రూపీస్ అయితే, ఓకేనా. మరి ఒక చాక్లెట్ ఎంత అని అంటే మనం ఏం చేయాలి, సింపుల్గా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. ఈ 125ని ఈ 100తో డివిజన్ చేయాలి. ఇది క్లియర్ కదా. ఇప్పుడు సింపుల్గా ఎస్పి అంటే వీటిని చాక్లెట్స్ అనుకుంటున్నాను కాబట్టి ఒక చాక్లెట్ కాస్ట్ నాకు కావాలి కాబట్టి 125ని 100తో డివిజన్ చేసినట్లు. ఈ 125 100 చేయడం వల్ల ఏమొస్తుంది మనం చెప్పాను, ఒక చాక్లెట్ యొక్క కాస్ట్. ఓకేనా. ఓకే, బాగానే ఉంది. మన దగ్గర ఇప్పుడు 10,000 చాక్లెట్స్ ఉన్నాయి అనుకుందాం, ప్రస్తుతానికి అర్థం అవడం కోసం. మరి ఆ 10,000 చాక్లెట్స్ యొక్క కాస్ట్ మనకు కావాలంటే ఏం చేయాలి, ఇంటూ 10,000 వేసుకోవాలి. మనకి అనుకున్నది కదా, ఒక చాక్లెట్ కాస్ట్ని 10,000తో ఇంటూ చేస్తే మనకి 10,000 చాక్లెట్స్ కాస్ట్ వచ్చినట్లు.
ఇప్పుడు సింప్లిఫికేషన్ ఎలా చేస్తాం సార్? నువ్వేం చేయని అవసరం లేదు. ఈ చివర ఈ 100లో 2 జీరోస్ ఉన్నాయి కదా, 2 జీరోస్ కొట్టేయి, ఈక్వల్ వేసుకో. ఈ 125 పక్కన ఇక్కడ ఇంకా 100లో 2 జీరోస్ ఉన్నాయి కదా, ఈ 125 పక్కన చేర్చి ఇలాగా. సో ఎంత అయింది? 12,500 రూపీస్. కాబట్టి ఆ మొబైల్ నువ్వు ఎంతకి సెల్ చేసినట్లు? 12,500 రూపీస్కి. క్లియర్ కదా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి ప్రాబ్లంకి దానికి తగ్గట్టుగా కొన్ని లెక్కలు ఇస్తుంటాను అనమాట. వాటిని మీరు ప్రాక్టీస్ చేసి మన కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేసి. ఈ ప్రాబ్లం చూడండి. రాము గాట్ 10% లాస్ ఆన్ సెల్లింగ్ ఆఫ్ ఏ బైక్ ఫర్ 60,000 రూపీస్. దెన్ ఫైండ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. రాము ఒక బైక్ను 60,000 రూపాయలకు అమ్మడం వలన 10% నష్టపోయాను. అయినా బైక్ యొక్క కొన్న వేల ఎంత? సో అండర్స్టాండింగ్ ఈ ప్రాబ్లమ్ ఈజ్ ఆఫ్ అన్ ఆన్సర్. ప్రాబ్లమ్ను చదివి ఏమిచ్చాడు, ఏమి కనుక్కోవాలి అని నువ్వు తెలుసుకోగలిగితే సగం ఆన్సర్ నీకు వచ్చినట్లే. సింపుల్గా ఇందులో మనకి మెయిన్ ఆబ్జెక్ట్ ఎవరు? బైక్. సో బైక్ రాసుకుంటావు. సో ఆ బైక్ కోసం నీకేమిచ్చాడు? బైక్ని ఎంతకు కొన్నాడో చెప్పలేదు, కానీ బైక్ యొక్క కాస్ట్ ప్రైస్ వీ డోంట్ నో కాస్ట్ ప్రైస్. వీ నో ఓన్లీ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దట్ bike, that is 60,000 only. And again given that 10% loss here, not profit, loss. So we know here 10% loss and the selling price of that bike is 60,000 rupees. We have to calculate the cost price of that